మన బ్యాంక్ అకౌంట్‌లో రూపాయి గూడా లేక క్రెడిట్ కార్డులు వగైరా, వగైరా ఖర్చు పెట్టి నానా బాధలు పడుతుంటే 78,000,00,00,000 బ్యాంకులో ఉండి తీసుకోవట్లేదండి. మన జనాలే తీసుకోవట్లేదు. నిజమే చెప్తున్నాను నేను. రిజర్వ్ బ్యాంక్ చెప్పిన లెక్కే ఇక్కడ చెప్తున్నారు. అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటున్నామండి. ఇవన్నీ కూడా ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ దగ్గరే ఉన్నాయండి. అంటే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తాం. సేవింగ్స్ కావచ్చు, కరెంట్ కావచ్చు. అందులో కొంత అమౌంట్ వేస్తారు. ఇక ఎవడు రాడు, ఎవడు పట్టించుకోడు, ఎవడు తీసుకోడు. కారణాలు ఏవైనా కావచ్చు. వారసులు కూడా రారు, ఎవరు తీసుకోవట్లేదని చెప్పి గోల గోల చేస్తున్నారు. దీనికోసం 100 రోజుల కార్యక్రమం అని రిజర్వ్ బ్యాంక్ రకరకాల ప్రచారాలు చేస్తోంది. అయినా కానీ ఇప్పటికీ 78,000,00,00,000 భారతీయ బ్యాంకుల్లో ఉన్నాయి. ఎక్కువ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో ఉన్నాయి. అందులో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయి. మామూలుగా అయితే మొత్తం మీద మన బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు ఎంతో తెలుసా? 221,00,000 దాంతో పోల్చుకుంటే ఇది తక్కువే, కానీ అమౌంట్ పరంగా చూస్తే 78,000,00,000 చిన్న విషయం కాదు కదండి. సో ఏం చేయాలి అంటారా? ఏం లేదండి, 1-2 సార్లు చెక్ చేసుకొని ఉంటే కనుక వెళ్ళి క్లెయిమ్ చేసుకోవడమే. అరే నాది కాదే అంటారేమో, వారసులు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ ఏమేం కావాలనేది మీకు తెలుసు కదా, ధృవపత్రాలు అవి పట్టుకెళ్ళాలి, అంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇలాంటివి. సో మనదే అయి ఉంటే కనుక వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ అంటే మనం మన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవాలి కదండి, అది అన్నట్టు. ఇంకా తేలికైన మార్గం చెప్తాను. రిజర్వ్ బ్యాంక్ ఈ మధ్య ఒక పోర్టల్ స్టార్ట్ చేసిందండి. దాని పేరు ఉద్గామ్ అనే పోర్టల్ స్టార్ట్ చేసి అందులో ఒక 30 బ్యాంక్ డీటెయిల్స్, అంటే పెద్ద బ్యాంక్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టింది. అంటే ఇవే అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఈ పోర్టల్లో పెట్టింది. మీరు కూడా కావాలంటే ఉద్గామ్ అని గూగుల్ చేయండి, అక్కడికి వెళ్ళండి. ఒకవేళ మీ అకౌంట్ కానీ ఉందేమో చెక్ చేసుకోండి. 10,000, 25,000, 10 లక్షలు కానీ ఎప్పుడైనా చేసి ఆ అకౌంటు అలా వదిలేశారేమో, ఎవరికి తెలుసు, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ డబ్బులు తీసేసుకోవచ్చు ఇమ్మీడియట్గా అన్నట్టు ఈ కేవైసీతో. అప్పుడు దాకా ఈ డబ్బులు ఏం చేస్తున్నారంటే బ్యాంకుల దగ్గర అయితే ఉంచట్లేదండి. బ్యాంకుల మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఇలాంటి వాటిని మన బ్యాంక్ ఎంప్లాయీస్ వేరే రకంగా ఆలోచించి సన్నగా పక్కదారి పట్టించేస్తారేమో అని భయం వేసి 10 సంవత్సరాలు గడిచిపోతే మొత్తం రిజర్వ్ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసేయమని చెప్పింది. అలాగని మనం వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏ బ్యాంకు బ్రాంచ్లో అయితే మన డిపాజిట్ ఉందో, అదే అన్క్లెయిమ్డ్ డిపాజిట్ ఉందో, అదే బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి అప్రోచ్ అయ్యి అప్లికేషన్ ఇచ్చి ఈకేవైసీ ఇస్తే సరిపోతుంది. ఆ డబ్బులన్నీ మళ్ళీ మనకి ఇచ్చేస్తారు అన్నట్టు. సో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎవరెవరికి పంపాలనిపిస్తే వాళ్ళకైతే షేర్ చేయండి. 10,000, 25,000 వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా మీకైతే మంచి పార్టీ ఇస్తారనుకుంటున్నాను. ఏమంటారు? కామెంట్లో ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ.